నిజంగా అన్న సంక్రాంతి దసరాలు అందరికి పండుగ అయితే అక్కినేని అఖిల అభిమానులకు అయితే ఈ రోజు పండుగన సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా పిచ్చెక్కిపోతుంది అసలుకి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎట్లా రప్ప రప్ప నరుకుతాడో ఈయనైతే అంతకు మించి నరికేసిండు సినిమాను మొత్తం. ఇంకా భాగ్యశ్రీ అందాలు అయితే స్క్రీన్ తెర పైన అందానికి అందం చుట్టిందని చెప్పుకోవచ్చు మనము. సో ఓవరాల్ గా చెప్పాలనంటే అఖిల అభిమానులకు అయితే నిజంగా పండుగ. ఒక లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వచ్చినాం, కానీ ఇంకో లెవెల్ కి తీసుకొని వెళ్ళిపోయిండు. సో ఇప్పటి నుంచి అక్కినేని అభిమానుల ఎవరైనా అంటే నిజంగా చెప్తున్నాం, టాలీవుడ్ ఇండస్ట్రీ అందరు జై కొడతారని చెప్పేసి అనిపిస్తుంది. ఒక ఏమంటారు 70% డైరెక్టర్ ప్రాణం పోస్తే 110% అఖిల్ మాత్రం ప్రాణం పోసాడు. ఆయన నరకడం ఏందన్న, ఇంత ముందు ఫ్యాక్షనిజం అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు, బాలకృష్ణ. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా అక్కినేని అఖిల గుర్తొస్తాడు. ఎందుకనంటే ఆ మాట తీరు, ఆ స్లాంగ్ మాట్లాడుతున్నా ఏదైనా చూస్తుంటే మాత్రం నిజంగా సినిమాకి ప్రాణం పెట్టేసిందని చెప్పొచ్చు. నిజంగా కింగ్ కడుపులా కింగే ఉడతాడని చెప్పేసి నిరూపించడం వల్ల నిజంగా అన్న అట్లాంటి ట్రోలర్స్ ఎవడైతే ఉన్నాడో, అరే అందరు కూడా చెప్తున్నా అఖిల ఇట్టు కొట్టలే అంటే మనం బుట్టకు ముందే ఇట్టు కొట్టుండి సిసేంద్రియ మూవీ నుంచి, తెలుసా మీకు అది? అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి చూడండి, లెనిన్ మూవీ అనేది చాలా జెన్యున్ గా ఇట్టు కొట్టిండు అన్న. సినిమా చూస్తుంటే నిజంగా పూనకాలు వస్తున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ అయితే నిజంగా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మన్ అయితే నిజంగా నాటు సారా తాగి కొట్టినట్టుంది. సో ఓవరాల్ గా మూవీ మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి అనుకోవచ్చు.